ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పని చేస్తే ప్రోత్సహిస్తానని, ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఇదే సమయంలో పొలిటికల్ గవర్నెన్స్ కూడా ఆశిస్తారన్న సీఎం దాని అర్థం తప్పులు చేయమని చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. ఈ నెల 15, 16 తేదీలో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈసారి పోస్టింగుల విషయంలో గట్టి కసరత్తే చేశానన్న సీఎం 360 డిగ్రీల్లో పనితీరు పరిశీలించి అవకాశమిచ్చారన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తేవలసిన బాధ్యత కలెక్టర్లదేనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మమేకమైనప్పుడే మంచి పేరొస్తుందని ఉద్బోధించారు. 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవాల్ని కలెక్టర్లతో చంద్రబాబు పంచుకున్నారు. 1995లో తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉండేవాడినని, ఫైల్స్ క్లియరెన్స్ వంటి కార్యక్రమాలతో అధికారుల్ని పరుగులు పెట్టించేవాడినని గుర్తు చేశారు. పని విషయంలో ఎక్కడా రాజీ ఉండేది కాదన్న చంద్రబాబు, దానివల్ల అధికారులకు, ఉద్యోగులకు కొంత కష్టంగా అనిపించినా అభివృద్ధి వేగవంతమైందన్నారు. ఫ్యాక్షనిజం, నక్సలిజం, మత ఘర్షణల విషయంలో సమర్థులైన అధికారులకు స్వేచ్ఛనిచ్చి పని చేయించడం వల్ల సత్ఫలితాలొచ్చాయని వివరించారు. కలెక్టర్గా పనిచేయడం అంటే ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి మంచి అవకాశమని ఉత్సాహం నింపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తే ప్రతి దానిలో మార్పు చూపించొచ్చని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి వసతులు చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో కలెక్టర్లే కీలకమన్నారు. కలెక్టర్లు బాధ్యతగా, పారదర్శకంగా ఉంటే కింది స్థాయి అధికారులు కూడా వాటిని పాటిస్తారని సీఎం అన్నారు. తన బృందం కలెక్టర్లే అన్న చంద్రబాబు, పనిచేస్తే ప్రోత్సహిస్తారని, ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఇదే సమయంలో తాను పొలిటికల్ గవర్నెన్స్ ఆశిస్తానని, దానర్థం తప్పు చేయమని చెప్పినట్లు కాదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన దాంట్లో మంచి చెడు చూస్తూ ప్రజలకు ఉపయోగపడేదైతే మానవీయ కోణంలో పరిష్కరించారని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులకిచ్చే గౌరవమిస్తూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎక్కువ బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ చేసినప్పుడే రాజకీయంగా తాను నష్టపోయానని పేర్కొన్నారు. కలెక్టర్ల నిర్ణయాలు క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉండాలన్న సీఎం, ప్రతిదానికి డబ్బులు లేవని కూర్చుంటే పని కాదన్నారు. కేంద్ర పథకాలు ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నెంబర్ 1గా ఉండాలని, కలెక్టర్లు కూడా అన్ని జిల్లాల కంటే ముందుండేలా ఇతర జిల్లాలతో పోటీ పడాలని గీతోపదేశం చేశారు. అహంకారం, ఈగోలు పక్కనబెట్టి కామన్ మ్యాన్ గా ఉండాలని సూచించారు. అసత్యాలు ప్రచారం చేసే మీడియా, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.